ఎజోస్పర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా మంది ఐవీఎఫ్ సెంటర్స్లో కన్సల్ట్ అయితే వాళ్ళకి చెప్పే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని. అసలు ముందు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అనుకుంటే ఆ దంపతులు ముఖ్యంగా మగవాళ్ళు ఈ టీసా ప్రొసీజర్కి వెళ్ళాలి అని అంటే ఈ ప్రొసీజర్కి ముందు వాళ్ళు తెలుసుకోవాల్సింది విషయాలు ఏమిటి, అసలు ఈ టీసా ప్రొసీజర్తో టెస్టిస్ నుంచి స్పెర్మ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఐవీఎఫ్ సక్సెస్ అవడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అని ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా జస్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పంగానే లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ చేయించుకుంటా లాస్ట్కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ ట్రై చేశాము కానీ స్పెర్మ్ రాలేదు, సో డోనార్ స్పెర్మ్ తో చేయమంటారా అని చెప్పేసి ప్రొసీజర్ మొత్తం అయిపోయి 4-5 లక్షల రూపాయల డబ్బులు వేస్ట్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ చేయించుకోవడానికి ముందే టీసాతో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెబితే అసలు ముందు ఈ పేషెంట్స్ ముఖ్యంగా మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలోనే డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి దానివల్ల పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఐవీఎఫ్కి వెళ్లే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అన్నా లేదా మెడిసిన్స్ వాడాలి అని అనుకున్నా ఫస్ట్ తెలుసుకోవాల్సింది టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అండ్ ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి కారణం ఏంటి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లేదా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉందా, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అండ్ ఆ టెస్టిస్ సైజ్ తో పాటు జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి, టెస్టిస్ నుంచే స్పెర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా అని. అండ్ నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటానికి ఏ పద్ధతి ద్వారా తీస్తారు టెస్టిస్ నుంచి స్పెర్మ్, అది టీసా చేస్తారా లేదా మైక్రో టీసీ చేస్తారా అనేది. ఎందుకు అనంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో గనక బ్లాక్ ఉన్నట్లయితే ఒకవేళ టెస్టిస్ లో స్పెర్మ్ ప్రొడక్షన్ అంతా బాగానే ఉండి బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నట్లయితే టీసా ద్వారా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. అలా కాకుండా మీ ప్రాబ్లము టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంది, సో టెస్టిస్ నుంచి అసలు స్పెర్మ్ పుట్టట్లేదు అని అనుకున్నప్పుడు టీసా అనేది యూజ్ అవ్వదు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రై చేయాల్సింది మైక్రో టీసీ ట్రై చేయాలి. మైక్రో టీసీ అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్, టీసా అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. అంటే ఇది జస్ట్ టీసాలో ఒక చిన్న నీడిల్ ద్వారా టెస్టిస్ లోకి పంపించి దాని లోపల ఉండే చిన్న ట్యూబ్యూల్స్ 1-2 తీసుకొని దాంట్లో స్పెర్మ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. మైక్రో టీసీ అని అంటే టెస్టిస్ మొత్తము ఓపెన్ చేసి టెస్టిస్ ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తా హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అని డైరెక్ట్ గా చూస్తారు. సో జీరో స్పెర్మ్ కౌంట్ కి ఈ బయటకు వచ్చే దారిలో బ్లాక్ కాకుండా ఈ లోపల టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మైక్రో టీసీ ట్రై చేస్తేనే స్పెర్మ్ రిట్రీవ్ చేయడానికి ఛాన్సెస్ కొంత బెటర్గా ఉంటాయి. ఎందుకు అనంటే మనం ఇక్కడ డైరెక్ట్గా మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు ఈ హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. టీసా అనేది బ్లైండ్ ప్రొసీజర్, మనం ఇది డైరెక్ట్గా చేసేది కాదు. టీసా అనేది జస్ట్ పైనుంచి టెస్టిస్ లోపలికి ఒక నీడిల్ పంపించి బ్లైండ్గా 1 or 2 పీసెస్ తీసుకొని చెక్ చేస్తాము. కానీ మైక్రో టీసీ అనేది బ్లైండ్ ప్రొసీజర్ కాదు, అది 100% ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి అండర్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ గైడెన్స్ హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసి దాన్ని ఆ ట్యూబ్యూల్స్ లో స్పెర్మ్ ఉందని చెక్ చేస్తాం. కాబట్టి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే బయటకు వచ్చే దారిలో బ్లాక్ కాకుండా టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మైక్రో టీసీఏ ట్రై చేయాలి. టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మైక్రో టీసీ ట్రై చేస్తేనే స్పెర్మ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ ఐవీఎఫ్ సెంటర్ లో కూడా మైక్రో టీసీ చెయ్యరు, ఓన్లీ టీసానే చేస్తారు. ఎందుకు అనంటే మైక్రో టీసీ అనేది చాలా కష్టమైన ప్రొసీజర్, అది ఓన్లీ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ మాత్రమే మైక్రో టీసీ చేయగలరు. అండ్ మైక్రో టీసీ చేయాలి అని అంటే కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉండాలి. ఆపరేటివ్ మైక్రోస్కోప్ లో మనకి నార్మల్ గా కనపడిన దానికన్నా 20 times ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ లో కనపడింది. సో మ్యాగ్నిఫికేషన్ ఎక్కువైన కొందికి ఆపరేటివ్ ఫీల్డ్ తగ్గిపోయింది. కాబట్టి ఆ సర్జన్ కి ఆపరేటివ్ మైక్రోస్కోప్ తో సర్జరీ చేయాలి అని అంటే చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, అది ఓన్లీ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టులకు మాత్రమే ఉంటుంది. మా దగ్గర ఈ ఐవీఎఫ్ కి వెళ్ళే పేషెంట్స్లో మా ఐవీఎఫ్ సెంటర్లో ఎవరికైనా సరే ఎజోస్పెర్మియా ఉంటే ఫస్ట్ 100% దానికి రీజన్ ఏంటి, ఎజోస్పెర్మియాకి వాళ్ళకి టీసా అవసరమైద్దా మైక్రో టీసీ అవసరమైద్దా, టీసాతో స్పెర్మ్ రిట్రీవ్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, మైక్రో టీసీతో స్పెర్మ్ రిట్రీవ్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది ఎవ్రీథింగ్
పేషెంట్స్ కి ఐవీఎఫ్ కి వెళ్ళక ముందే 100% చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని అన్నెసెసరీ ప్రొసీజర్స్ ని అవాయిడ్ చేస్తా టైం అండ్ మనీని సేవ్ చేసుకోవచ్చు. కానీ మిగతా అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ లోనూ వాళ్ళకి మైక్రో టీసీ చేసే అంత సర్జికల్ స్కిల్స్ ఉండవు, కనీసం ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉండదు. అసలు ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి రీజన్ ఏంటి అనేది పేషెంట్స్ చెప్పరు. ప్రతిదానికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పని పేషెంట్స్ ని చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. సో ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో మీ సైడ్ నుంచి అసలు మీకు ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి కారణం ఏంటి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉందా అనేది మీరు 100% తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి మా సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. 100% మీ ఎజోస్పెర్మియాకి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చెప్పి దాని తర్వాత అసలు ఈ స్పెర్మ్ కౌంట్ కి పెరగడానికి ఛాన్స్ ఉందా, స్పెర్మ్ రిట్రీవ్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది. థ్యాంక్ యూ.